ఎవరన్నా అన్నం పెట్టమని అడిగారంటే మీ అదృష్టం పుచ్చిపోయినట్లే. అంటే పుణ్యకాలం ప్రవేశిస్తుందని అర్థం. భగవంతుడు ఎవరినో అడ్డం పెట్టుకుని వారి ద్వారా మీకు పుణ్యఫలంను ప్రాప్తి చేస్తున్నాడు అని అర్థం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసనుడు, సన్యాసి, ఇలా ఒకదానికంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము. నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి చాచితే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చింది నీవు పిలవకుండానే. వెంటనే దానికి గ్రాసం గాని అన్నం కాని పెట్టవలను. పిలవకపోయినా కాకతాళీయంగా ఒక సన్యాసి, ఒక శ్రీవిద్యోపాసనుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి నీ ఇంటికి వచ్చారు అంటే కొన్ని కోట్ల జన్మల పాపం తరిగిపోతుంది. నీవు కాని అతనికి ఆతిథ్యమిస్తే కనీసంలో కనీసం కాస్త మంచి తీర్థం. ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తారో. యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని ఎదుటివారి పాపాలను తీసుకుని వెళ్తారు. డబ్బులు తీసుకుని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాపకర్మ తొలగిపోతుంది. మహానుభావులకు బుద్ధి ప్రచోదయం చేయిస్తాడు భగవంతుడు నీ కర్మ తొలగించడానికి. నీ పాపకర్మ తొలగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కుంటూ వస్తారు. నువ్వు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మజన్మల పాపాన్ని అంతా వాళ్లు తీస్తారు. నీవు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయంలోనే. ఒకసారి కాదనుకున్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే. నీ పాపాలు అన్నీ తీసుకుని వెళ్తుంది నీవు పెట్టిన ఒక్క అరటిపండుతో. అమ్మా అన్నం పెట్టు తల్లి అని అడిగిన వారికి లేదనకుండా ఉన్నది పెట్టు. నీ తరతరాలను ఆశీర్వదించి వెళ్తాడు. తిండి దొరకక రారు ఎవరూ నీ ఇంటికి. కాబట్టి అమ్మా అన్నం పెట్టు అని అడిగిన వారికి పరిగెత్తుకుని ఎన్ని పనులున్నా మానుకుని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభఫలితం కనిపిస్తుంది. ఆవుకు, కుక్కకు అన్నం పెట్టడం వల్ల అపమృత్యు దోషం తొలగిపోతుంది. అలాగే అన్నంలో బెల్లం కలిపి పెడితే ఇంకా మంచిది.